తుమ్మలపెంట రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయుచున్న మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర గారికి స్వాగతం సుస్వాగతం. బొంతా శ్రీనివాస్ యాదవ్ కావలి తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ బీసీ సెల్ అధ్యక్షులు రియాల్టర్ బొంతా సాయి కుమార్ యాదవ్ టీడీపీ 5వ వార్డ్ యూత్ నాయకులు కృష్ణారెడ్డి అడ్డ కావలి గడ్డ మీద ఎగరాలి జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా చెప్పిన మాట చెప్పినట్టుగా ఏదైతే ఈ రోజు సెప్టెంబర్ 1వ తారీఖు శంకుస్థాపన చేస్తామన్నారు తుమ్మలపెంట రోడ్డుగా, అదే విధంగా ఈ రోజు అనుకున్న టైం ప్రకారం ఈ రోజు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ రోజు శంకుస్థాపన చేసి విజయవంతంగా మహిళల చేత శంకుస్థాపన చేసి ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు ఎమ్మెల్యే గారు చెప్పిన మాట చెప్పినట్టుగా ఆయన ఏదైతే డేట్ చెప్పాడో అదే డేట్ ప్రకారం అదే టైం ప్రకారం ఈ రోజు తుమ్మలపెంట రోడ్డు శంకుస్థాపన చేస్తారు, ఎలా చూస్తారు? కావలి నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలు ఉన్నటువంటి రోడ్డు తుమ్మలపెంట రోడ్డు. 10 సంవత్సరాల నిరీక్షణ, ఎవరు ఏదో చేస్తారు అని చెప్పినని వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలైనాయి. అదేవిధంగా 5 సంవత్సరాల్లో నరక యాతన పడ్డారు. ఆటోల్లో వచ్చేవాళ్ళు ఏ విధంగా వస్తారో, ఎవరైనా కూడా బాలింతలు పోవాలన్నా లేకపోతే గర్భవతులు పోవాలన్నా చిన్న పిల్లల్ని ఆటోల్లో కానీ వేరే వాహనాల్లో పోవాలంటే వారు కనీసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ రోడ్డు అంతా కూడాను. అదేవిధంగా రాత్రుల పూట గుమస్తాలుగానో వ్యాపార పరంగానో లేకపోతే మరో విధంగా కూలి పనుల కోసం కావలికి వచ్చి కావలి నుంచి రాత్రుల పూట వచ్చేటప్పుడు ఆటోల్లో వాళ్ళు భయభ్రాంతులు అయ్యేటటువంటి పరిస్థితి ఈ 5 సంవత్సరాలు నరక యాతన పడి ఆ యొక్క నాయకుల యొక్క నిర్లక్ష్యం వల్ల, నాయకుల వల్ల చేతగాని తత్వం వల్ల మరి ఆ విధంగా వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి. గత 3 నెలల క్రితం ఎన్నికల్లో ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పాడు, నేను గెలిచిన తర్వాత నన్ను నమ్మండి, గెలిచిన వెమ్మటనే ఈ తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన చేస్తాను, తుమ్మలపెంట రోడ్డు వేసి తీరుతానని చెప్పిన మాట చెప్పిన ప్రకారం మనమ తిప్పకుండా ఈ రోజున ఆ 10 సంవత్సరాల నిరీక్షణకి అంతిమ యాత్ర చేస్తూ ఈ రోజున శంకుస్థాపన చేసి అది కూడా మహిళల చేత శంకుస్థాపన చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇది రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అన్నట్టు రాజు లాంటి కావలి నియోజకవర్గానికి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వస్తే అనేక ప్రచారాలు అనేక ఇబ్బందులు పెట్టారు. ఆయన ఎన్నెన్నో విధంగా చేశారు. ఇటువంటి నాయకుడు వస్తే నేను కొన్ని ఏళ్ల తరబడి ఆయన ఇక్కడ నిలబడిపోతాడు, ఆయన రానియకుండా అరికట్టాలని చెప్పి చేశారు. కానీ ఈ రూరల్ మండల ప్రజలంతా కూడా ఈ 5 సంవత్సరాల నుంచి కసి పెంచుకొని ఈ దుర్మార్గుడు పారిపోవాలా, ఈ దుర్మార్గం తరిం కొట్టాలని చెప్పినని కావ్య కృష్ణారెడ్డి ఒకసారి మనం నమ్మాలా అని చెప్పినని మంచి ఆలోచనతో ఆయన నమ్మి ఆ నమ్మినటువంటి మాటని ఏ మాత్రం కూడా వమ్ము చేయకుండా ఈ రోజున ఈ శంకుస్థాపన కావలి నలుపు నుండి కూడా దాదాపు వేలాది మంది తోటి 9 కిలోమీటర్ల పాదయాత్రలో అడుగునా కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా బ్రహ్మపట్టి ఈ వినాశకాలం వెళ్ళిపోయింది, మంచి నాయకత్వం వచ్చిందని చెప్పి ఆనందోత్సవ ఇక్కడ రూరల్ మండల అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ తుమ్మలపెంట ఎంటర్ కాగానే బాణ సంచాల మధ్య, కేరింతల మధ్య, మహిళల హాతల మధ్య బ్రహ్మరథం ఆవుల రామకృష్ణ పడితే మాకు అనిపించింది. ఇంత నాయకత్వాలు ఈ రూరల్ మండలంలో ఉన్నాయి. ప్రజలు 9,000 మెజార్టీ ఎందుకు ఇచ్చారో ఈ నాయకుల మీద నాయకత్వం నమ్మకం మీద ఇచ్చారని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మా అందరూ కూడా పట్టణ వాసుల చాలా ఆనందం వ్యక్తం చేశాము. సముద్ర ప్రాంతం ఉంది, తీర ప్రాంతంలో ప్రతి ఆదివారం కూడా చాలా మంది వాళ్ళ షికారు కోసం ఫ్యామిలీ పరంగా వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తారు. ఈ ప్రాంతం ఇంకా డెవలప్మెంట్ కావాలి. ఈ రోడ్లు బాగుంటేనే పట్టణానికి నడుబొట్టిన వ్యాపారాల కోసం కానీ ఆ పట్టణ విస్తీర్ణం పెరిగి ఆ పట్టణం ఇంకా అభివృద్ధి చెందేదానికి మంచి అవకాశం లభిస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. రోడ్లు బాగుంటేనే పట్టణానికి నడుబొట్టిన వ్యాపారాల కోసం కానీ ఆ పట్టణ విస్తీర్ణం పెరిగి ఆ పట్టణం ఇంకా అభివృద్ధి చెందేదానికి మంచి అవకాశం లభిస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. సెప్టెంబర్ 1వ తారీఖు తుమ్మలపెంట రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ తరపున అన్ని పంచాయతీల్లోని గ్రామ పార్టీ నాయకులు అలాగే సీనియర్ నాయకులు టౌన్ అలాగే అన్ని మండలాల నుంచి ముఖ్యమైన నాయకులందరూ కార్యక్రమానికి రోడ్డు గడిచిన దశాబ్దాలుగా ఇది నిర్లక్ష్యానికి గురై ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖు ఆయన చెప్పిన విధంగా ఆయన మాట చెప్పు ఎలక్షన్ ముందు నన్ను గెలిపిస్తే నేను గెలిచిన వెంటనే తుమ్మలపెంట రోడ్డు పూర్తి చేస్తానన్నాడు. అదేవిధంగా
ఈ కార్యక్రమాన్ని జరిపించి తుమ్మలపేంట రోడ్డు శంకుస్థాపన జరిపించి మరలా డిసెంబర్ 31వ తారీఖు పూర్తి చేసే విధంగా ఆయన మాట నిలుపుకుంటాడని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాడని మేమందరం ఆశిస్తున్నాం. ఈరోజు చెప్పిన మాట చెప్పినట్టుగా పాదయాత్ర చేస్తూ ఈ రోజు చెప్పిన టయానికే ఇక్కడ శంకుస్థాపన చేయటం మాకంతా హర్షణీయంగా ఉందని, అలాగే మా గ్రామస్తులంతా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పేసి రోడ్ల అధ్యక్షులు తెలియజేస్తారు. కెమెరా పర్సన్ బాలయ్యతో మధు, సీఎం న్యూస్ కావాలి. నాడు వినాశనం నేడు అభివృద్ధి, నాడు లంచాల కంపు నేడు ప్రతిభకు గుర్తింపు, కావలిని కాపు కాస్తానన్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీన తుమ్మలపెంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు. మా బాస్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లు సురేష్, సాయి. కృష్ణారెడ్డి అడ్డ కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిందురా ఎదల టీడీపీ. నాడు వినాశనం నేడు అభివృద్ధి, నాడు లంచాల కంపు నేడు ప్రతిభకు గుర్తింపు, కావలిని కాపు కాస్తానన్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీన తుమ్మలపెంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు. ఇట్లు ఎం పృథ్వీ కృష్ణ, కలికి గిరీష్ రెడ్డి, కలికి గ్రౌండ్ హోటల్. కృష్ణారెడ్డి అడ్డ కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య